మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ సర్కార్కు కీలక సూచన చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశానికి వర్చువల్గా హాజరైన హరీష్ ఈ పథకాన్ని షరతులతో కాకుండా రైతు కూలీలందరికీ అమలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24,57,000 మంది ఉన్నారని చెప్పారు. వారికి భూమి ఉన్న రైతు కూలీలుగానే జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో కోతలు లేకుండా రైతు కూలీలందరూ ఏడాదికి 12,000 ఇవ్వాలని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకం పైన కీలక కామెంట్ చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. లబ్ధిదారుల ఎంపిక ఎవరు చేస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు. గ్రామ సభ్యులు పెట్టి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై పూర్తి కాని ఇండ్లకు కూడా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలు పేదలకు మంచి చేసేలా ఉండాలని, ఆ దిశగా విధి విధానాల రూపకల్పన చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమల్లో రాజకీయాలకు ఎటువంటి తావు లేకుండా అర్హులైన వారికి పథకాన్ని అమలు చేయాలని సూచించారు. కాగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో పాటు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రైతు బంధు పేరుతో గత ప్రభుత్వం ఎకరాకు 10,000 జమ చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేస్తుండగా ఈ నెల 26న ఈ పథకం కూడా ప్రారంభం కానుంది.